కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడే నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కచ్చిపి ఆడిటోరియం నందు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం నక్ష సర్వేపై వర్క్షాప్ను జిల్లా కలెక్టర్ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ అనిత తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్ష భారత ప్రభుత్వ మార్గనిర్దేశాల మేరకు చేపట్టడం జరుగుతుందని, ఈ సర్వే ద్వారా తిరుపతి పట్టణంలోని పలు భూ సంబంధిత రికార్డులు పూర్తి స్థాయిలో పక్కాగా లోపాలు లేనివిగా తయారవ్వాలని సూచించారు. దేశంలోని 150 సిటీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిలో నక్ష అనే ప్రోగ్రాం కింద సర్వే చేపట్టడం జరుగుతుందని అన్నారు. అందులో మన తిరుపతి పట్టణం ఎంపిక కావడం సంతోషమని అన్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా తిరుపతి జిల్లాలో పలు భూ సంబంధిత సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. రీసర్వేలో చేపట్టిన విధంగానే డ్రోన్ ఫ్లై, ORI ఇమేజెస్ తీయడం, గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితర ప్రక్రియలు ఉంటాయని తెలిపారు. సదరు నక్ష కార్యక్రమం ద్వారా తిరుపతి పట్టణంలో అధికారులు సర్వే నిర్వహణ చేస్తున్న విషయం సంబంధిత భూమి ఆస్తి యజమానికి తెలియజేసి ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపాలిటీ అదనపు కమిషనర్ చరణ్ తేజ్, ఉప కమిషనర్ అమరయ్య, సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ సర్వేయర్ దేబబ్రత పాలిత్, జిల్లా భూ రికార్డుల అధికారి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కదిలించదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు 150 దేశంలో ఒక 150 కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీస్ని గుర్తించి వీటిల్లో మనకి నక్ష అనే ప్రోగ్రామ్ కింద ల్యాండ్ రికార్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఫ్యాక్ట్ మనకి నేషనల్ నక్ష ఫుల్ ఫామ్ నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. ఓకే, నక్ష ప్రోగ్రామ్. సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి వీ హ్యావ్ ఫుల్ ప్రూఫ్, ఎర్రర్ ఫ్రీ అర్బన్ ల్యాండ్ రికార్డ్స్, డిజిటైజ్డ్ అండ్ మోడర్నైజ్డ్ అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ రావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వీ షుడ్ ఆల్ అండర్స్టాండ్, ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి, ఎస్పెషల్లీ తిరుపతి అర్బన్లో, టు బి వెరీ ఫ్రాంక్, వీ హ్యావ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ల్యాండ్ రికార్డ్స్. To be frank, we are having one of the worst land records in the state for various reasons. ఎందుకంటే ఇక్కడ ఇనామ్ విలేజెస్ అని, ఎస్టేట్ విలేజెస్ అని చుట్టుపక్కల ఉండటం, అర్బన్లో కూడా మనకి వెబ్ల్యాండ్ లేకపోవటం ముందు నుంచి. సో రకరకాల ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ అండ్ అవుట్ కొన్ని ఏరియాస్ కలవటం. సో దీనివల్ల అర్బన్ ఏరియాలో కూడా పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ అసలు లేవు చాలా. ఎందుకంటే నా దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, అదేవిధంగా అర్బన్ తహసీల్దార్, అదర్స్, ఆర్డీఓ తిరుపతి, జేసీ, డే ఇన్ అండ్ డే అవుట్ వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. ఒకే డాక్యుమెంట్ మీద, ఒకే ల్యాండ్ పీస్ మీద 10 మంది క్లెయిమ్ చేస్తారు. అండ్ మనకి మన సిటీకి ఉన్నటువంటి అందులో సగం ఎంక్రోచ్మెంట్స్ అయితే, ట్యాంక్ బేస్డ్ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి. సో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ సో ఫార్ అంటే ఇది గడిచిన ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ నుంచి తిరుపతిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ హాల్లో, ఆల్ సచివాలయం స్టాఫ్ ఆర్ ఆల్ యంగ్ పీపుల్, దర్ ఆల్ వెల్ వర్స్డ్ విత్ టెక్నాలజీ. సో టెక్నికాలిటీస్ ఏంటి అనేది మనకి సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అఫీషియల్స్ దే విల్ బి గివింగ్. బట్ నా నుంచి ఏంటంటే మీకు డైరెక్షన్, దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు సెట్ రైట్ అవర్ ల్యాండ్ రికార్డ్స్. దీనివల్ల 2-3 అడ్వాంటేజెస్. ఒకటి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఒక అష్యూర్డ్గా వాట్ ఎవర్ రికార్డ్ దే ఆర్ హ్యావింగ్, దే విల్ బి కాన్ఫిడెంట్
ఓకే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే నాట్ ఓన్లీ తిరుపతి, ప్లేసెస్ లైక్ హైదరాబాద్ ఆర్ వైజాగ్ ఆర్ ఎనీ అదర్ అర్బన్ ఏరియాలో భూములు ఉన్న వాళ్ళకు కూడా భరోసా ఉండదు కొంతమందికి, ఇది కరెక్ట్గానే ఉందా, దీని మీద వేరే కౌంటర్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా. సో అట్లాంటివి జరగకుండా ఒకటి ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ ఏమంటే ఫర్దర్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇందాక కమిషనర్ గారు చెప్తున్నట్టు ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ ఎంక్రోచ్ ల్యాండ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో దట్ అక్కడి నుంచి ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానీ అండ్ యూటిలైజింగ్ దోస్ స్పేసెస్ ఫర్ గ్రీన్ స్పేసెస్ కింద. ఇప్పుడు మనకు ట్యాంక్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఎంక్రోచ్ అవ్వకుండా ఉంటే మన తిరుపతి టౌన్ అంతా కూడా విల్ హ్యావ్ పొటెన్షియల్ ఫర్ క్రియేటింగ్ మోర్ green, clean and blue spaces. Okay, blue, green and clean, this is the words these are the words being promoted by our honorable chief minister these days. Increase of more blue, green and clean spaces. So అది మన టౌన్కి చాలా పొటెన్షియల్ ఉంది, ఎందుకంటే చాలా ట్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనము సో ఫార్ వాట్ ఎవర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్ దట్ విల్ ఐడెంటిఫై. ఫర్దర్గా జరగకుండా కూడా అర్బన్ ఏరియాలో చూసుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి మనకు పక్కా రికార్డు ఉంటే అవి జరగకుండా మన ప్లానింగ్ అండ్ అమ్యూనిటీ సెక్రటరీస్ ఎవ్రీడే విత్ దోస్ రికార్డ్స్ దే కెన్ వెరిఫై ఈజీలీ ఎంక్రోచ్మెంట్ అవుతుందా లేదా అని. మూడోది, మనకి డ్రోన్ సర్వే చేసి ఇదంతా వచ్చిన తర్వాత కూడా వన్స్ వీ గెట్ ద రికార్డ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ కాబట్టి, సో వాట్ ఎవర్ రికార్డ్స్ వీ హ్యావ్ విల్ బి ఫుల్లీ అప్డేటెడ్. మోడర్నైజ్డ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి గుడ్ ఫర్ బోత్ ద సిస్టమ్ ఫర్ ఇండివిజువల్. అంటే దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ మెనీ స్పేసెస్ విచ్ ఆర్ అదర్వైజ్ నాట్ ఇన్ డిస్ప్యూట్ విల్ బి ఓపెన్డ్ అప్ ఎదర్ ఫర్ గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ కానీ ఆర్ ఎల్స్ ప్రైవేట్ ఇంప్రూవ్మెంట్స్ కానీ రావడానికి చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల దో అది ఎటువంటి లీగల్ డిస్ప్యూట్లో లేకపోయినా బికాస్ ద రికార్డ్స్ ఆర్ సో బ్యాడ్, మన తిరుపతిలో ఎవరన్నా అక్కడ ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏదన్నా మంచి స్టార్ట్ చేయాలనుకున్నా కూడా భయపడుతున్నారు. దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ బికాస్ ద రికార్డ్స్ ఆర్ నాట్ సో గుడ్. ఎస్పెషల్లీ బిగ్ ప్లేయర్స్, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ రావాలంటే దే అంటే చెక్ మెనీ టైమ్స్ బిఫోర్, అంటే దే థింక్ మెనీ టైమ్స్ బిఫోర్ కమింగ్. సంథింగ్ though there will be timelines, let us be flexible. This is a one-time opportunity. Let us not rush into things. Give them sufficient time. I know there will be some timelines fixed by Government of India కానీ మన స్టేట్ గవర్నమెంట్ కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి 1 వీక్లో చేయండి, 2 వీక్స్లో చేయమని చెప్తారు. బట్ ఐ రిక్వెస్ట్ ద కమిషనర్, let it be flexible. If required, I will talk to the government and take extra time for Tirupati because 1 year ఉంది, బట్ స్టిల్ ఈవెన్ ఇఫ్ నీడ్ బి 6 more months over and above 1 year also, let us do it. అంటే let us be confident and అంటే మనకి ఇచ్చిన టైం లైన్ సరిపోతా లేదన్నది let each every community secretary take input feedback from that. Previous programలో I think we did not take much feedback from the like VROs కానీ మేము చేసినప్పుడు we did not take feedback from them. అర్బన్ రీసర్వే, సో అర్బన్ రీసర్వే అనేది స్టార్ట్ అవబోతుంది. తిరుపతి ఈస్ వన్ ఆఫ్ ది 150 ULBs విచ్ హాస్ బీన్ సెలెక్టెడ్. ఈ 1 yearలో మనము ఈ రీసర్వే ప్రోగ్రామ్ అనేది మనం కంప్లీట్ చేయబోతున్నాము. సో దానికి సంబంధించి ఈరోజు లాంచింగ్ జరుగుతుంది భోపాల్లో. మనం కూడా ఒక ప్రెజెంటేషన్ we will in detail give presentation about this program, how we are going forward. మీ అందరికి ఐడియా ఉంటే ప్లానింగ్ సెక్రటరీస్కి 1 year బ్యాక్ యాక్చువల్లీ దీని డ్రోన్ సర్వే అయిపోయింది. బట్ వీఆర్ డూయింగ్ అఫ్రెష్ బికాస్ 3D బేసిస్ ఆబ్లిక్ కెమెరా యూజ్ చేసుకొని, సో ఆ 3D పిక్చర్స్ కోసము మళ్ళీ మనం డ్రోన్ సర్వే చేస్తున్నాం. సో ఆ డ్రోన్ సర్వే DGCA పర్మిషన్ రాగానే డ్రోన్ సర్వే స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏదైతే 30 square kilometers ఉందో ఎక్సెప్ట్ సెట్టిపల్లి ఏరియా, బికాస్ సెట్టిపల్లి ఇంకా మర్జ్ అవ్వలేదు కాబట్టి అదర్ దాన్ సెట్టిపల్లి మొత్తం సర్వే జరుగుతుంది. సర్వే జరిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ప్లానింగ్ సెక్రటరీస్ అడ్మిన్స్ మనం ఉండి పాయింట్స్, జియో కోఆర్డినేట్స్ పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటేనే మనకి
ఏవైతే ఓఆర్ఎస్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ వస్తాయో అవి చాలా క్లారిటీతో వస్తేనే మనం గ్రౌండ్ ట్రూతింగ్ కరెక్ట్గా అవుతుంది. సో మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ ఓఆర్ఏ అంటే ఏంటి, గ్రౌండ్ ట్రూతింగ్ ఏంటి, గ్రౌండ్ వాలిడేషన్ ఏంటి, మళ్ళీ 30 నోటిఫికేషన్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రెజెంటేషన్లో. ఇవన్నీ మనకి రావాలంటే సర్వే అనేది డ్రోన్ సర్వే కరెక్ట్గా అవ్వాలి. దెన్ ఆఫ్టర్ దిస్ చాలా బెనిఫిట్స్ ఈ పోస్టల్ లాంచ్ కూడా రిటర్న్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేవి మనకి ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. సో ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అవుతే ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు అడ్మిన్ సెక్రటరీస్ కూడా తెలుసు. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాపర్టీస్ అసెస్మెంట్స్ లేకోకుండా వేయకోకుండా అవి ప్రాపర్టీ అపార్ట్మెంట్స్ అయి ఉంటే స్టిల్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇంకా దాని ప్రాపర్టీలు వేయకుండా ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా మనకి ఈజీ అవుతాయి. అండ్ నేను రీసెంట్గా ట్రైనింగ్ పోయినప్పుడు సూరత్ సిటీలో నాట్ జస్ట్ ఒక పర్సన్ అప్లై చేసుకుంటే అది అప్డేట్ అయిపోతుంది. మనకి ఒకవేళ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వస్తుంది అది వితౌట్ పర్మిషన్ ఉంటే ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి రెడ్ ఫ్లాగ్ అనేది వస్తుంది. అప్పుడు ఇమీడియట్లీ ఆ పర్సన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళేసి దే కెన్ ఇష్యూ నోటీస్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దట్. మనకి ఇప్పుడు అదేం సిస్టమ్ లేదు. విత్ దిస్ సర్వే మనకి ఆ సిస్టమ్ కూడా GIS మ్యాపింగ్ జరిగి సో ఏ బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఉన్నాయి, వేటికి పర్మిషన్స్ లేవు, తర్వాత ICCC వచ్చేప్పుడు దానికి ఇంటిగ్రేట్ చేసే ఫీజిబిలిటీ అనేది వస్తుంది. సో ముఖ్యంగా ప్రాపర్టీస్కి బిల్డింగ్ పర్మిషన్స్కి దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అట్ ద సేమ్ టైం ల్యాండ్ మేనేజ్మెంట్ కోసం కూడా మనకి ఇప్పుడు మున్సిపల్ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఏవి ఎన్క్రోచ్మెంట్ అయ్యాయనే క్లారిటీ లేదు. ఫస్ట్ సర్వే స్టార్ట్ అవుతుంటే మనం గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు మార్క్ గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్, మున్సిపల్ ల్యాండ్, ఇరిగేషన్ వాళ్ళకి ఏముందో అన్ని మార్క్ చేస్తాము. అప్పుడు మనకి ఏంటి అనేది క్లారిటీ వస్తేనే దెన్ విల్ గో టు ప్రైవేట్ ప్రాపర్టీస్. సో ఈ సర్వే వల్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈజీగా అవుతుంది. సో ఈ సర్వే 1 ఇయర్ కరెక్ట్గా మనము యాజ్ మీ అందరు కమిటీల మెంబర్స్ కాబట్టి ఈ 1 ఇయర్ కరెక్ట్గా మనం చేస్తే సర్వే మనకి మన జాబ్ చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మనము ప్రతిదీ కూడా అంటే ఫిజికల్ వర్క్ కాకుండా చాలా స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ ఈజీగా అయ్యి మన బీట్ బిల్డింగ్ పర్మిషన్స్ ఆర్ ప్రాపర్టీస్ అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా సీమ్లెస్గా మనము వేయడం కూడా కుదురుతుంది. సో అందరూ కూడా ఈ ప్రెజెంటేషన్ నెక్స్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. సో వాళ్ళు దీన్ని ప్రెజెంట్ చాలా కేర్ఫుల్గా విని సో ఆఫ్టర్ దట్ యూ కెన్ ఆల్సో ఆస్క్ క్వశ్చన్స్.